హలో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా పసుపు మొక్కలు. పసుపు ఎలా తయారైద్దో చూడండి. పసుపు మొక్కలు ఇవి. ఈ మొక్కలు దాదాపుగా ఒక 5-6 నెలలు ఇలా పెరుగుతాయి. దగ్గర ఒక 5 నెలల వరకు అయితే పెరగాల. ఇలాగా పెరిగిన తర్వాత మొదట్లలో పసుపు విపరీతంగా పెరిగితే పైకి వచ్చేస్తుంది. చూడండి, ఇవ్వండి పైకి వచ్చింది. చూడండి పసుపు, అదిగోండి చూస్తున్నారుగా, అదిగో గిరెలు పైకి వచ్చింది. అలా పైకి వస్తే మనకు పసుపు బాగా వచ్చినట్టు చూస్తున్నారుగా. ఇలాగా పైకి వచ్చేస్తుంది పసుపు. ఈ విధంగా పైకి వస్తే మనకి పసుపు మంచిగా తయారైనట్టు. ఈ ఆకు కూడా పసుపు తయారయ్యాక ఆకు ఎండిపోతుంది. పసుపు పచ్చ రంగులో ఆకు మారిపోయి చెట్టు వంగిపోతుంది. అప్పుడే మనకి పసుపు తయారైనట్టు మనం గమనించుకోవాలి. చూస్తున్నారు కదా ఈ పసుపు మొక్కలు. అది ఇదేమో చేమగడ్డ చేమ దుంపలు అంటారు కదా, చేమ దుంపలు. ఆ చేమ దుంపల మొక్క ఇది పసుపు. చూడండి, పసుపుని ఈ విధంగా తీసి ఉడకబెట్టి మళ్ళీ దాన్ని శుభ్రంగా కడిగేశాక కొద్దిగా ఆరబెడతారు గాలికి. ఆరాక ఉడకబెడతారు బాగా. ఉడికాక అప్పుడు మళ్ళీ ఎండబెట్టి గట్టి పడ్డాక పసుపు పట్టించుకోవాలి. ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఈ విధంగా పసుపుని, ప్యూర్ పసుపు ఇది. మనం సూపర్ మార్కెట్లో బయట కిరాణా కొట్లలో అమ్మేది చెప్పలేము, గ్యారంటీ లేదు. అది ప్యూర్ అని చెప్పలేము, కల్తీ అని కూడా చెప్పలేము. కనుక నమ్మకం తక్కువ కనుక మనం ఇలా వేసుకుంటే 4 మొక్కలు ఇంట్లో వరకు అయితే మనకి సరిపోతుంది. సంవత్సరం అంతా వచ్చేస్తుంది. ఇవే కాదు, ఇంకా వేరే చోట కూడా వేసి అమ్మే మొక్కలు. ఎంత పసుపు మొక్కలు చూస్తున్నారు కదా. అది పసుపుని మనం ఈ విధంగా కూడా మన ఇంట్లో పండించుకోవచ్చు. ప్యూర్ ఉంటుంది, నమ్మకంగా మనకు అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా కూడా బాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్.